ఆస్ట్రల్ ట్రావెల్ అనే ఈ పుస్తకాన్ని రచించినది డాక్టర్ న్యూటన్ కొండవీటి గారు, డాక్టర్ లక్ష్మి గారు. రెండవ భాగము పఠనం చేస్తున్నది పద్మజ. ఒకసారి ఒక వైద్యుడు ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఆ రోగి గురించి అవహేళనగా మాట్లాడాడు. శస్త్రచికిత్స పూర్తయిన తరువాత పోస్ట్ ఆపరేటివ్ కేర్లో ఉన్న ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళిన డాక్టర్తో అతను, డాక్టర్ గారు, నేను స్పృహలో లేనప్పుడు నా మీద అలా జోకులు ఎందుకు వేసుకున్నారండి? నాకు చాలా బాధ వేసింది అని అడిగాడు. ఆ మాటలు విన్న డాక్టర్ గారు అవాక్కయ్యారు. మేము నీకు ఎనస్థీషియా ఇచ్చాం కదా, నీకెలా వినబడింది? ఎవరైనా చెప్పారా నీకు అని ఆరా తీస్తే ఆ పేషెంటు, లేదండి, నేను పైనుండి అంతా చూశాను, మీరు మాట్లాడినవన్నీ కూడా విన్నాను అని చెప్పాడు. సూక్ష్మ శరీరం అన్నిటినీ చూడగలదు, వినగలదు. మత్తుమందు ఇచ్చినప్పుడు స్థూల శరీరం మాత్రమే విశ్రాంతి తీసుకుంటుంది. సాధారణంగా వ్యక్తులకు కూడా సూక్ష్మ శరీర అనుభవాలు ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో కలుగుతుంటాయి. అలాగే మృత్యు సామీప్య అనుభవాలు కూడా అప్పుడప్పుడు వింటూనే ఉంటాము. వార్తాపత్రికల్లో కూడా చూస్తుంటాము. ఒకసారి ఒక మహిళా శవాన్ని దహన సంస్కారాల కోసం శ్మశానానికి తీసుకుని వెళ్లారు. తీరా అక్కడికి వెళ్ళాక ఆమె అకస్మాత్తుగా లేచి కూర్చుంది. నన్ను కాదు, పక్క వీధిలో ఉండే లక్ష్మమ్మను తీసుకుని వెళ్ళాలి, కానీ పొరపాటున నన్ను తీసుకుని వెళ్లారు అని చెప్పింది. ఈమె పేరు కూడా లక్ష్మమ్మ కావడంతో ఆస్ట్రల్ గైడ్స్ కాస్త గందరగోళానికి గురి అయ్యారు. అలాంటి సందర్భాలు అరుదుగా జరుగుతుంటాయి. మన దేశంలోనైతే ఇది సాధారణమే అనుకోవచ్చు. షిరిడీ సాయిబాబా జీవితంలో ఆయన అద్భుతమైన ఆస్ట్రల్ ట్రావెల్ చేశారు. ఒకానొక సందర్భంలో 3 రోజుల పాటు సూక్ష్మ శరీరయానం చేశారు. అంతకు ముందే తన చుట్టూ ఉన్నవారికి, నేను 3 రోజుల తర్వాత తిరిగి వస్తాను, కనుక నా శరీరాన్ని ఏమీ చేయవద్దు అని చెప్పారు. ఒక ధ్యాని గంటన్నర వరకు తన స్థూల శరీరాన్ని వదిలి బయట ఉండగలడు అని మనందరికీ తెలిసిన విషయమే. మరి 3 రోజుల పాటు శరీరాన్ని విడిచి ఉండడం అంటే ఆధ్యాత్మికంగా పరాకాష్ఠకు చెందిన యోగికి మాత్రమే అది సాధ్యమవుతుంది. దానికి ఎంతో ఉన్నత స్థాయి ఎరుక ఉండాలి. సాధన చేస్తే మనం కూడా ఎక్కువ కాలం సూక్ష్మ శరీరయానం చేయగలుగుతాం. అయితే ఆ సమయంలో ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు. ఏ విధమైన శబ్దాలు, స్పర్శించడం లేదా మనల్ని పేరు పెట్టి పిలవడం వంటివి ఎవ్వరూ చేయకూడదు. సూక్ష్మ శరీరయానం చేస్తున్నప్పుడు మన భౌతిక శరీరంలో జీవక్రియలు మితంగా జరుగుతుంటాయి. మన పంచకోశాల్లో సూక్ష్మ శరీరం లేదా మనోమయ శరీరం అనేది ఒకానొక శరీరం మాత్రమే. మిగతా 4 శరీరాలు అక్కడే ఉంటాయి. కేవలం మనోమయ కోశం మాత్రమే బయటకు వెళుతుంది. శ్వాస దీర్ఘంగా సాగుతుంది. కొన్నిసార్లు శ్వాస తీసుకోవడం లేదని కూడా పొరపడుతుంటారు. ఒక శవం మాదిరిగానే ఉన్నప్పటికీ శ్వాస, నాడీ స్పందన, రక్త ప్రసరణ అన్నీ కనీస స్థాయిలో నింపాదిగా జరుగుతూనే ఉంటాయి. షిరిడి సాయిబాబా సూక్ష్మ శరీరయానం చేసినప్పుడు వైద్యులు పరీక్షిస్తే నాడి దొరకలేదు. దాంతో వైద్యులు బాబా శరీరాన్ని వదిలిపెట్టారని పొరబడ్డారు. వాస్తవానికి ఆయన చేసింది సూక్ష్మ శరీరయానం కాదు, విజ్ఞానమయ కోసం, విశ్వమయ కోసం, నిర్వాణమయ కోశంతో సహా వెళ్లారు. అంటే ఆత్మతో కాస్మిక్ ట్రావెల్ చేశారు. అలాగే జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు కూడా అత్యున్నతమైన కాస్మిక్ ట్రావెల్తో పాటు పరకాయ ప్రవేశం కూడా చేశారు. పరకాయ ప్రవేశం అంటే మనం శరీరం నుండి విడివడి మరో శరీరంలోనికి ప్రవేశించడం అన్నమాట. టిబెట్, హిమాలయాల్లో ఉండే యోగులు చాలా మంది పరకాయ ప్రవేశం సునాయాసంగా చేస్తుంటారు. అక్కడ మరణించిన వారి దేహాల్లోకి ప్రవేశిస్తారు. ఎందుకంటే వారి శరీరాలు అప్పటికే 200-300 సంవత్సరాలుగా చిక్కి శల్యమై ఉంటాయి. అనుకోకుండా లభించిన యువదేహాల్లోకి పరకాయ ప్రవేశం చేసి తరువాత ఆచరించవలసిన ఆధ్యాత్మిక జీవిత ప్రణాళికను కొనసాగిస్తారు. కాబట్టి ఈ భౌతిక శరీరం అన్నది మనకు ఒక వాహనం మాత్రమే. ఆదిశంకరాచార్యులు పరకాయ ప్రవేశంతో కొత్త అధ్యాయానికి తెరతీశారు. నాకు కూడా పరకాయ ప్రవేశంలో అనుభవం ఉంది. ఒకసారి కర్ణాటకలోని హోస్పేట్లో
ఋష్యముఖ పర్వతం దగ్గర మేము ధ్యానం చేస్తున్నాం. అది ఒక గొప్ప శక్తి క్షేత్రం. హనుమంతుడు తన వానర సేనను అంతా అక్కడికి చేర్చేవారు. రామాయణ కాలంలో జరిగిన కిష్కింధకాండ మొదలైన ఎన్నో సంఘటనలు అక్కడే జరిగాయి. అక్కడ ఒక గుహ ఉంది. ఎంతో మంది యోగులు ఆ గుహలో ధ్యానం చేశారు. ప్రస్తుతము ఆ గుహను మూసేశారు. ఆ రోజున మేము దాని బయట కూర్చొని ధ్యానం చేస్తున్నాం. మొదటి దృశ్యంలో ఒక వానరం కనిపించింది. అది నాతో, నేను నా శరీరాన్ని వదిలేస్తున్నాను, నువ్వు నా శరీరంలోకి సూక్ష్మ శరీరంతో ప్రవేశించు అని చెప్పింది. నేను ఆ వానరం శరీరంలోనికి పరకాయ ప్రవేశం చేశాను. కోతిలాగా చెంగు చెంగుని ఎగురుతూ వెళ్లడం, నా తోక మూతి అన్నీ చాలా వింతగా తమాషాగా అనిపించాయి నాకు. ఆ తరువాత ఆ గుహలో చిన్న ద్వారం గుండా నా కోతి అవతారంతో లోపలికి ప్రవేశించాను. మనిషిగా అందులోకి దూరటం కష్టం, కానీ ఈ కొత్త రూపంతో సునాయాసంగా లోపలికి వెళ్ళిపోయాను. అక్కడ చూస్తే వేలాది వానరులు కనిపించాయి. అవన్నీ ఏం చేస్తున్నాయో అని పరీక్షగా చూశాను. అవన్నీ నిశ్శబ్దంగా ఉండడము కనీ విని ఎరుగని విడ్డూరమే అని చూస్తే అక్కడ ఆంజనేయ స్వామి కూర్చుని ఉన్నారు. వారు ఆ వానరులన్నింటికీ శిక్షణ ఇస్తున్నారు. ఆనాపానా సతి ద్వారా కోతిలాంటి మనస్సును నిశ్చలం చేసుకోవటం ఎలా అని వారికి శిక్షణ ఇస్తున్నారు. నేను హనుమంతుని దగ్గరకు వెళ్ళాను. ఆయన నాతో ఇలా చెప్పారు, మనస్సు కోతిలాంటిది, దాన్ని అభ్యాసం శిక్షణలతో నిశ్చలం చేసుకోవాలి. వానరులన్నీ అందుకోసమే ఇక్కడికి వచ్చాయి. రామాయణ కాలంలో కూడా నేనదే చేశాను. వానర జాతిని, వానరుల్లాంటి మానవుల్ని శిక్షణతో అందరినీ ఏకం చేసి రావణాసుర వధకు తోడ్పడ్డాము అని చెప్పారు. ఈ అనుభవం దాదాపు గంటన్నర పైనే జరిగింది. ఆ సమయంలో నేను వానరంలా ఆ గుహలో వారందరితో ఉన్నాను. తరువాత బయటికి వచ్చేశాను. అప్పుడు నేను ఎంతో శక్తివంతంగా ఉన్నాననిపించింది. అది నేను చేసిన మొదటి పరకాయ ప్రవేశం. సూక్ష్మ శరీరం అంటే ఏమిటి? అది ఎలా ఏర్పడుతుంది? వాస్తవానికి సూక్ష్మ శరీరం సరిగ్గా స్థూల శరీరానికి ప్రతిరూపంలా ఉన్నా అది అత్యంత సూక్ష్మమైన పదార్థం చేత ఏర్పడుతుంది. నిద్రలోనూ ధ్యానానుభవాల్లోనూ మనం సూక్ష్మ శరీరంతోనే ప్రయాణిస్తుంటాం. ఎథరిక్ డబుల్ లేదా ఎథరిక్ బాడీ అనేది ఆస్ట్రల్ బాడీ కంటే భిన్నమైనది. భౌతిక శరీరం మరణించినప్పుడు ఎథరిక్ బాడీ కూడా నెమ్మదిగా కృశించిపోతుంది. మన అభిరుచులు, ఆకాంక్షలు, భావోద్వేగాల సాధనమైన సూక్ష్మ శరీరం వాటన్నిటినీ భౌతిక శరీరానికి చేరవేసే వాహనంలా పనిచేస్తుంది. 1. స్వప్నావస్థలో స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం విడివడినప్పుడు లేదా మత్తుమందులు, మారక ద్రవ్యాలు సేవించినప్పుడు, ఊహించని ప్రమాదాలు సంభవించినప్పుడు అది అనుభూతి చెందే సామర్థ్యాన్ని తన వెంట తీసుకొని వెళ్ళిపోతుంది. కనుక తిరిగి వచ్చిన తరువాతే నొప్పి లేదా మరి ఏ ఇతర భావాలైనా అనుభూతి చెందగలం. 2. మన అనుభూతులు, ఆకాంక్షలన్నీ సూక్ష్మ శరీరంలోనే కొలువై ఉంటాయి. ప్రతికూల భావాలు, ఆలోచనలు సూక్ష్మ శరీరంలో ముదురు రంగును ఉత్పత్తి చేస్తాయి. సూక్ష్మ శరీరంలో వ్యక్తమయ్యే ఎరుపు రంగు కోపాన్ని సూచిస్తుంది. ఉన్నత ఆధ్యాత్మిక భావాలు, ఆలోచనలు సూక్ష్మ శరీరంలో లేత రంగును ఉత్పత్తి చేస్తాయి. మన మనోభావాలకు అనుగుణంగా సూక్ష్మ శరీరం ఎప్పటికప్పుడు రంగులు మార్చుకుంటూ ఉంటుంది. 3. సూక్ష్మ శరీరం పదార్థం చేత కాకుండా అంతకన్నా సూక్ష్మమైన శక్తి చేత తయారవుతుంది. ఒక వ్యక్తి యొక్క భావోద్వేగ స్వభావాన్ని సూక్ష్మ శరీరం ప్రతిబింబిస్తుంది. భారమైన ప్రతికూల ఆలోచనలు, సంకుచిత భావాలు సూక్ష్మ శరీరపు ప్రకంపనలను తగ్గిస్తే, మరో పక్క సానుకూల ఆలోచనలు, విశాల భావాలు సూక్ష్మ శరీర ప్రకంపనలను పెంచుతాయి. 4. మరణానంతరము సూక్ష్మ శరీరంలో జీవిస్తూ ఆత్మ తన ప్రకంపనా స్థాయికి తగిన సూక్ష్మలోకాలను ఆకర్షించబడుతుంది. 5. విధులు. మన కోరికలను ప్రేరేపించడం ద్వారా సూక్ష్మ చైతన్యము ప్రధానంగా ఉత్తేజితమవుతుంది. మనలో ఆకాంక్షలు, భావోద్వేగాలు, ఊహలు, అతీంద్రియ సామర్థ్యాలను పెంచడానికి సూక్ష్మ శరీరం తోడ్పడుతుంది. మన ఆలోచనలను శక్తివంతం చేస్తూ అవి ప్రభావవంతంగా భౌతిక రూపం సంతరించుకోవడానికి ఇతోధికంగా సహాయపడుతుంది.
6. భయం, ద్వేషం, బాధ మొదలైన భావోద్వేగాల నుంచి ప్రేమ, శాంతి, ఆనందం, పరవశం వరకు అన్ని రకాల భావోద్వేగాలను మనం స్వయంగా అనుభూతి చెందడానికి అనుమతిస్తుంది. అవి 1. స్వార్థపూరిత, విధ్వంసకరమైన కోరికలు. 2. సాధారణ, వ్యక్తిగత కోరికలు. 3. లోక కళ్యాణకర కోరికలు అంటే నిస్వార్థ సేవ. 7. కలలు, ఊహలు, సూక్ష్మ శరీర యానాలు, మారణ సామీప్య అనుభవాలు, భ్రమలు, కల్పనలు మరియు అంతర్దృష్టి అనుభవాలు మొదలైనవన్నీ అనుభవించి అనుభూతి చెందడానికి మనకు సూక్ష్మ శరీరమే సహకరిస్తుంది. 8. మనకు గల 5 విధాలైన సూక్ష్మ ఇంద్రియ లేదా అతీంద్రియ జ్ఞానం. క్లైర్ ఆడియన్స్ అంటే వినికిడి, క్లైర్ సెంటియన్స్ అంటే స్పర్శ, క్లైర్ వాయన్స్ అంటే దృష్టి, క్లైర్ గస్టెన్స్ అంటే రుచి, క్లైర్ సెంట్ అంటే వాసన. 9. సూక్ష్మ శరీరం కూడా దాదాపు స్థూల శరీర ఆకారంలోనే ఉన్నప్పటికీ సాధారణంగా అండాకృతిలో కనబడుతుంది. సూక్ష్మ శరీరపు ఆర మన దేహం చుట్టూ 4 నుంచి 9 అడుగుల దాకా వ్యాపించి ఉంటుంది. ఎథరిక్ బాడీలో లాగానే దానికి 7 ప్రధాన శక్తి కేంద్రాలు, 21 చిన్న చిన్న శక్తి కేంద్రాలు ఉంటాయి. సూక్ష్మ శరీరం ఉత్తేజితం కావడానికి ధ్యానం, మానసిక పరిణితిని పెంపొందించే పద్ధతులు, సూక్ష్మలోక ప్రయాణాలు, షామన్ల ఆధ్యాత్మిక విధానాలు, ఎరుకతో కలలు కంఠం మరియు కొన్ని రకాల ప్రాణాయామ పద్ధతులు చక్కగా దోహదపడతాయి. 10. కణ జ్ఞాపకాలు. సూక్ష్మ శరీరంలో మన భావాలు, ఉద్వేగాలు మరియు మనోభావాలు కొలువై ఉంటాయి. ప్రతి కణము తన స్వీయ భావోద్వేగ అనుభవాలను, వాటి పట్ల ఏర్పరచుకున్న ముద్రలు, స్పందనలతో సహా అన్నింటినీ పదిలంగా దాచి ఉంచుకుంటుంది. ఎన్నో జన్మలుగా మనం దాచుకున్న భావోద్వేగ అనుభూతుల అన్నింటినీ సూక్ష్మ శరీరం మోస్తూ ఉంటుంది. మనము అనుభవించిన భావోద్వేగాలనే కాకుండా బాధాతప్త పరిస్థితులనన్నింటినీ కూడా జ్ఞాపకం ఉంచుకుంటుంది. ఈ విధమైన భావోద్వేగాలు సూక్ష్మ శరీరపు పొరలలో దాక్కుని మన శక్తి క్షేత్రాలలో ముడతలను ఏర్పరుస్తాయి. అలా దాగి ఉన్న భావోద్వేగాలు జీవన గమనంలో వివిధ పరిస్థితులకు తగ్గట్లుగా మనల్ని ప్రేరేపిస్తాయి. అలా ప్రేరేపించబడ్డామంటే మనం ఆ భావోద్వేగాలను స్వస్థత చేసుకునే సువర్ణ అవకాశం వచ్చిందని గుర్తించాలి. సూక్ష్మ శరీరాన్ని సమతుల్యపరుచుకోవడానికి నిమ్నస్థాయి భావోద్వేగాలైన కోపం, అనుమానం, అపరాధ భావన మొదలైన వాటిని అవ్యాజమైన ప్రేమ, కరుణ, క్షమ వంటి దివ్యగుణాలుగా మార్చుకోవాలి. దానికి సులభమైన, శక్తివంతమైన మార్గం ధ్యాన సాధన. ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. వచ్చే భాగంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.